ఇద్దరు అగ్రనాయకులు ఒకే ప్రేమలో పెట్టిండు. అసలు ఏం మాట్లాడిండు అయితే ప్రస్తుతానికి అయితే ఇది గతంలో పాత వీడియో. యుద్ధం విషయంలో కేసీఆర్ ఏ విధంగా స్పందించిండు అనే పాత వీడియో. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి యుద్ధం పైన కేఏపాల్ ఎట్లా స్పందించిండు అనేది ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నది. అయితే ఇంత పెద్ద దేశానికి ఇంత ఉపద్రవం వచ్చి పడింది, ఇంత అత్యవసర పరిస్థితులు వచ్చినాయి, యుద్ధం జరుగుతూ ఉన్నది. గత కొద్ది రోజులుగా ఒక జాతీయ పార్టీ పెట్టుకొని ఈయన స్పందించలేదు మరి కేసీఆర్ అనే వ్యక్తి. రెండోది ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకైనా కానీ, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా కానీ గతంలో మన ముఖ్యమంత్రి గారు పహల్గాం దాడికి నిరసనగా అందరికీ ప్రతిపక్ష పార్టీలో కూడా పిలిచి ఉమ్మడిగా నిరసన కార్యక్రమం చేసిండు. మన తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా నక్లెస్ రోడ్కు ర్యాలీగా వెళ్ళిండు, అందరిని పిలిచిండు. దానికి కూడా స్పందించలేదు. ఇప్పుడు గతంలో ఇదే వారి గురించి కేసీఆర్ ఏం మాట్లాడింది అనేది వైరల్ అవుతాం. దాని గురించి చూద్దాం. and declare the war. Come on, I am ready to face war. Ready to face. ఏ రకమైన వారంటే ఆ రకమైన వారు మంచిది. అదే 1969 సంగతి కూడా అవుతుంది. అంతకు వందరెట్లైనా నేను బాధ్యుడుగా రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా అంతకు 100 రెట్లైనా మళ్ళీ నాకు నేను యుద్ధానికి రెడీ అంటాడు, మళ్ళీ నేను బాధ్యుని కాదంటాడు. మరి ఇదేం కాంట్రాడిక్షన్ అర్థమైతలేదు. యుద్ధం చేయవు, యుద్ధం చేస్తా అంతకు 69 ఉద్యమం కన్నా పెద్ద ఉద్యమం చేస్తారని అడుగుతా అంతకు మించి చేస్తా అంటాడు, మళ్ళా నాకు సంబంధం లేదంటాడు. ఇదేందో ఈ కాంట్రడిక్షన్. చర్చలు జరుపుతున్నాను. అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు ప్రతిరోజు టైం అడిగారు. ఒక చిన్న పార్టీ ఆంధ్రాల 1%, 2% కూడా ఓటు బ్యాంక్ లేదు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, ఈయనేమో ఫామ్ హౌస్లో అంటాడు, ఈయనేమో యాక్టివ్ పాలిటిక్స్. సరే, ఈయన నిజానికి మోడీ కలుస్తాడా, అమిత్ షా కలుస్తాడా, పాకిస్తాన్ పోయి మాట్లాడతాడా అంటే ఏమో తెలియదు. కానీ కనీసం స్పందించింది ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు. అది చిన్న ప్రాంతీయ పార్టీ. మరి జాతీయ పార్టీ బీఆర్ఎస్ అని పెట్టుకున్న నాయకుడేమో ఫామ్ హౌస్లో అన్నాడు. ఇది కొంపతీసి ఈయన కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటే మన పరిస్థితి ఏమో